డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, తెలంగాణ వెబ్సైట్ 2026 మరి స్టూడెంట్స్కి మరి కొన్ని రోజుల్లో మనకి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనకి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏందో ఈ నోటిఫికేషన్ ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి 19వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుందమ్మా. అందరు రిజిస్ట్రేషన్ చేసుకుని స్లాట్ అయితే బుక్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ స్లాటు 19వ తారీఖు రాగానే స్లాట్ బుక్ చేసుకోండి. 1928 నుంచి స్లాట్ అయితే ప్రతి ఒక్కళ్ళు బుక్ చేసుకోండి. 19వ తారీఖు స్టార్టింగ్లో బుక్ మరి దగ్గరలో మీకు ఇంటికి దగ్గరలో మరి ఈ యొక్క వెరిఫికేషన్ సెంటర్ దొరికే అవకాశం ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ బుక్డ్ క్యాండిడేట్ 22 నుంచి 29 వరకు మరి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత ఎక్సైజింగ్ వెబ్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. 25 నుంచి 1 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. కానీ మరి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మరి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది? ఈ డాక్యుమెంట్స్ లేకపోతే ప్రతి ఒక్కరిని ఇంటికి పంపిస్తారు, గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త. ప్రతి ఒక్కళ్ళు సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి. ఆ సర్టిఫికెట్స్ ఏందో ఒకసారి చూసేద్దాం మనం. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు మనకి 600 రూపాయలు ఎస్సీ ఎస్టీ, 1200 రూపాయలు అదర్స్ కట్టాలి. మరి చూసాడు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏం సర్టిఫికేట్ కావాలమ్మా? ఇక్కడ మనకి తెలంగాణ నుంచి ర్యాంక్ కార్డు ఉంది. ఆ ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి. 1. 2వది హాల్ టికెట్ కూడా తీసుకోండి, తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్. 3వది ఆధార్ కార్డు. 4 ఎస్ఎస్సి సర్టిఫికెట్. 5 ఇంటర్మీడియట్ మెమో లేకపోతే షార్ట్ మెమో. మీరు ప్రిన్సిపాల్ దగ్గర సైన్ తీసుకోండి వెళ్ళేసి. మీకు ఆల్రెడీ ఇంక ఇంటర్మీడియట్ మెమో రాలేదు కాబట్టి ప్రిన్సిపాల్ దగ్గర మీ యొక్క రెస్పెక్టివ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ప్రిన్సిపాల్ దగ్గర సైన్ షార్ట్ మెమో మీద తీసుకోండి. తర్వాత 6వది, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్ తీసుకోండి. ఇప్పుడు దీనివల్ల మీరు లోకల్ ఆర్ నాన్ లోకల్ అని డిసైడ్ అవుతారు. సరే, వరస్ట్ కేసులో 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ 12th వరకు మరి మ్యాండేటరీగా ఒక చోట చదివి ఉండాలి, వాళ్ళు మాత్రమే లోకల్స్ అవుతారు. మరి 6వ తరగతి లేకపోతే 6వ తరగతి ఇంటర్మీడియట్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాలి. టీసీ కంపల్సరీ, టీసీ ఇవన్నీ ఒరిజినల్స్ తీసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆఫ్టర్ 2026 బై కాంపిటెంట్ అథారిటీ ఇఫ్ అప్లికబుల్ ఆన్ ఆర్ బిఫోర్ 2026. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దారు వ్యాలిడ్ 2026. ఈ విధంగా మరి 6, 7, 8 ఒక 9 సర్టిఫికెట్ల దాకా ప్రతి ఒక్కరు తీసుకెళ్ళాలి. ఈ 9 సర్టిఫికెట్లు లేకపోతే మిమ్మల్ని ఇంటికి పంపించడం గ్యారంటీ. మరి కంపల్సరీగా తీసుకెళ్ళండి. కొంతమంది రెసిడెన్షియల్ సర్టిఫికేట్ నాన్ లోకల్స్ ఉండేవాళ్ళు మరి కొంతమంది ఈ విధంగా తీసుకుని వెళ్ళాలి. ఫిజికల్ ఛాలెంజ్డ్ సర్టిఫికెట్స్, ఈ సర్టిఫికేట్స్ ఉంటేనే మీకు ఈ యొక్క దీనికి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి దానికి పెండింగ్ పెట్టరమ్మ, గుర్తుపెట్టుకోండి. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే కరెక్ట్గా ఉంటారో వాళ్ళతో మాత్రమే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటారు. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళండి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి 19వ తారీఖు నుంచి ఓపెన్ అవుతుంది. ఇంకా లింక్ అయితే ఓపెన్ అవ్వలేదు. ప్రతి ఒక్కరు సర్టిఫికేట్స్ అన్ని కలెక్ట్ చేసుకోండి, లేకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.